ఈ పార్టీ ప్రారంభించి 5 సంవత్సరాల సందర్భంగా ఎన్నో పోరాటాలు, ఎన్నో గుర్తులు, కొంతమంది ఆస్తులు పోయి జైలు పాలై, వీధులు పాలై, అన్ని రకాల కష్టాలు పడ్డాలు కూడా తెలుగుదేశం పార్టీ అందులో పూర్తి చేసుకుంటూ భవిష్యత్తు కూడా ఇలాగే ఐకమత్యంగా దేనైనా ఎదుర్కొనే ఒక స్ఫూర్తితో సాగాలని చెప్పి ఈ 5 సంవత్సరాల సందర్భంగా చంద్రబాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం, లోకేష్ బాబు గారి నాయకత్వం. తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా పక్షపాత పార్టీ అని అందరికీ తెలుసు. బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉంది అంటే అది తెలుగుదేశం పార్టీ అని యావత్ ప్రపంచం కూడా తెలుసు. 41 ఏళ్ళు పూర్తి చేసుకొని రేపు మార్చి 22కి 42 సంవత్సరాలకి అడుగు పెట్టబోతుంది పార్టీ. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుడు అనే నినాదం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పింఛా తప్పకుండా పాటిస్తూ వస్తాము. ఈ రోజు ఈ ఆఫీస్ ఇనాగ్రేషన్ చేసి 5 సంవత్సరాలైన సందర్భంగా ఎన్నో జ్ఞాపకాలు అందరికీ కూడా గుర్తొస్తాయి. ఇదే పార్టీ ఆఫీస్ లో కార్యకర్తలందరూ వచ్చి వైసీపీ హయాంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళని ఎలా హింస పెట్టాడో వాళ్ళ గోడు ఇక్కడ వింటం జరిగింది. అదేవిధంగా పోలీసులు అక్రమంగా చూసి కూడా చూడట్టుగా బిహేవ్ చేసి దాడి జరుగుతుంటే కూడా పక్కకి వెళ్ళిపోయిన సందర్భాలు చూసాం. ఈ దాడి చేసి ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళని, నాలెడ్జ్ కంపెనీలో ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఎంప్లాయీస్ అందరినీ తల పగలు కొట్టిన సందర్భాలు కూడా చూసాం. అదేవిధంగా విధుల్లో ఉంటూ మరి అనుకోకుండా హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన కుమారస్వామి గారు కూడా అలాంటి గుర్తొస్తా ఉన్నారు ఆయన. అదేవిధంగా ఎంతమంది ఇక్కడికి వచ్చినా కూడా వాళ్ళకి భోజనం అందరికీ కూడా ఏర్పాటు చేసి అన్ని రకాలుగా ఇక్కడ సామాన్యులందరినీ కంటికి రెప్పలాగా చూసుకున్న మరి మన రమణ గారు కానీ, అదేవిధంగా హర్ష గారు, వీళ్ళందరూ కూడా అంటే ఇప్పుడు సందర్భం కాకుండా నేను చెప్తున్నా, వైసీపీ పార్టీలో వెళ్తే టీవీలు కూడా వచ్చేవాళ్ళు వైసీపీ పార్టీ దాన్ని చూసేసారు తాడగారు. అట్లాంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అందరినీ కూడా సమానంగా చూసి మనుషులుగా చూసి ప్రతి ఒక్కరిని కూడా అదే ఇంకోటి కూడా గుర్తొస్తుంది. పార్టీ ఆఫీస్ దాడి చేస్తే తెల్లారి ఇక్కడే మన గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారు నిరాహార దీక్ష చేయడం జరిగింది. అన్ని చూసాము, ఉగాది వేడుకలు చూసాము, అదేవిధంగా దాడులు చూసాము, గోడులు చూసాము. అదేవిధంగా ఈ పార్టీ ఆఫీస్ లో ఎవరికైనా న్యాయం జరగాలి అంటే ఖచ్చితంగా లాయర్స్ క్యాబినెట్ ఉండాలి అని చెప్పి ఇదే పార్టీ ఆఫీస్ లో లాయర్స్ క్యాబినెట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇదే పార్టీ ఆఫీస్ లో గ్రీవెన్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఒక ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా నడవాలి అంటే ఏవేవి సదుపాయాలు కావాలో, ఏవేవి అడ్రస్ చేయాలో, ఏవేవి సౌకర్యాలు ఉండాలో అన్ని ఉండడం అనేది ఏ పార్టీ ఆఫీస్ కూడా ఉండదు. దానికి కూడా మెంబర్షిప్ కూడా మరి 50 లక్షల పైన ఇప్పటికే మెంబర్షిప్ అవడం కూడా జరిగింది. ఈ పార్టీలో ఉన్నందుకు 25 ఏళ్లుగా సేవ చేస్తున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను.